అంటే ఆర్గనైజేషన్ పరంగా ఇమ్మీడియట్గా ఎఫ్బిఐని అప్రోచ్ అయ్యే అవకాశం కూడా ఉంది అనేది నాకు అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైతే మనం దీని గురించి డిస్కస్ చేస్తున్నామో $3.6 మిలియన్ అంటే దాదాపు 30 కోట్ల రూపాయలు ఒక ఆర్గనైజేషన్ అకౌంట్ నుండి ఒక బ్యాంక్ అకౌంట్ ఏదైతే ట్రెజరర్గా ఉన్న అతని ఫ్యామిలీ మెంబర్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశారో, ఒక కంపెనీకి ట్రాన్స్ఫర్ చేశారో, ఎఫ్బిఐ అయితే కనీసం ఆ కంపెనీకి వెళ్ళిన డబ్బులు ఎక్కడెక్కడికి వెళ్ళాయి, ఎవరెవరు తీసుకున్నారు, ఎలా వెళ్ళాయి అనేది ఐడెంటిఫై చేసి ఇమ్మీడియట్గా ఒక డిజిటల్ ఎవిడెన్స్ని క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. బట్ యాజ్ అ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా వీళ్ళు ఆ బ్యాంక్ అకౌంట్ని యాక్సెస్ చేసే అవకాశం ఉండదు. సో ఒకవేళ ఎఫ్బిఐకి వెళ్ళినా న్యాయం జరుగుతుంది అనే కోణంలోనే దీన్ని మనం చూడొచ్చా? నేను ఒక మాట మంచి మాట అడిగింది. యాక్చువల్గా నేను మీకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అకౌంట్ యాక్సెస్ లేకపోతే లేకపోతే నా దగ్గర మినిట్స్ ఆఫ్ మీటింగ్ ఉందండి. ట్రస్టీ బోర్డ్స్ చేసిన మినిట్స్ ఆఫ్ మీటింగ్ ఓకే నిన్న జరిగిందండి. నిన్న జరిగింది. నా దగ్గర మినిట్స్ లో 5 రెజల్యూషన్స్ కూడా ఉన్నాయి. ఏ ఒక్క రెజల్యూషన్ లో ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోవాలి, ఇది ట్రస్ట్ లో జరిగింది, ఫౌండేషన్ ట్రస్ట్ లో జరిగింది ఈ అన్యాయము అని చెప్పి ఇక్కడ రాయలేదండి. వాళ్ళకి అధికారం లేకుండా ఉంది. వాళ్ళందరూ కూడా ఏమి ఇచ్చినా వాళ్ళ అభిప్రాయాలు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పంపించాలి. అంతిమ నిర్ణయం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. అంతే కదండి, బోర్డు సుప్రీం కదా. వాళ్ళు ఇవాళ జరిగిన మీటింగ్ లో ఏం చెప్పారంటే మాకెవ్వరికి యాక్సెస్ లేదు, అసలు ఒక్కరికి యాక్సెస్ ఇచ్చారండి. మీరు బైలాస్ మీరు ఎప్పుడు చదివారో లేదో కానీ అంటే మీరు కాదు, బైలాస్ కాపీ ఉందండి. బైలాస్ కాపీ ఉంది. ఆ బైలాస్ లో ఎక్కడన్నా ఫౌండేషన్ ట్రస్టీలో ఎంత డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తే, ఎంత డబ్బులు వాడితే ఎన్ని సంతకాలు ఉండాలి, ఒక్క పర్సన్కి ఎలా ఇవ్వగలుగుతారు. మీరు 300K కూడా ట్రాన్స్ఫర్ చేసి ఉన్నాయండి. చూడొచ్చు, 300K కూడా ఒకసారి ట్రాన్స్ఫర్ చేసింది. 350K 300K అంటే ఆల్మోస్ట్ $3 లక్షల మీరు ట్రాన్స్ఫర్ చేస్తారు. ఒక్క ఎలా ఇచ్చారు? ఎవరు ఇచ్చారు పర్మిషన్? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అధికారం ఇవ్వకుండా, పర్మిషన్ ఇవ్వకుండా ఇతను ఒక్కడే చేయలేడు. సో ఒక వ్యక్తి చేసిందంటారా, లేకపోతే ఇది కలెక్టివ్ గా కొంతమంది కలిసి చేసిన? ఇది దీని వెనక తలకాయలు ఉన్నాయండి అని నా అభిప్రాయం. ఓకే. సో ఎప్పుడైతే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఈ విషయంలో అంత కఠినమైన నిర్ణయాలు తీసుకోలేకుండా పోతున్నారో, దీనివల్ల మీరు వేరే ఎవరో ఉన్నారు దీని వెనకాలని ఆలోచిస్తున్నారా, లేకపోతే ఫండమెంటల్ క్వశ్చన్ సుకుమార్ గారు, ఈ ఒక్కతనికి యాక్సెస్ ఇచ్చే పర్మిషన్ ఎవరు ఇచ్చారు? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో బైలాస్ లో లేదు. అది బైలాస్ లో లేదు, నేను చూసాను. ఓకే, బైలాస్ లో ఎక్కడ లేదు. ఓకే. సో బైలాస్ లో లేకపోయినప్పటికీ కూడా ఒకరికి యాక్సెస్ ఇవ్వడం వల్ల ఈ ఫ్రాడ్ అనేది జరిగింది అనేది మీ అభిప్రాయం? ఎస్. ఓకే.